హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఈరోజు మనం ఈఎపిసెట్ 2023 సొల్యూషన్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ టాపిక్ నుంచి ఇచ్చిన ప్రాపర్టీస్ యొక్క సొల్యూషన్ చేస్తున్నాం. సో ఈ టాపిక్ నుంచి మనకి 2 or 3 సమ్స్ ఇస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రాబ్లమ్ చూస్తే ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఇన్ ట్రయాంగిల్ ఏబిసి R1 మైనస్ R బై ఏ ప్లస్ R2 మైనస్ R బై బి వాల్యూ కనుక్కోమని చెప్తున్నారు. ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం. సో మనకి ఇచ్చినటువంటిది ఏంటి? R1 మైనస్ R బై ఏ ప్లస్ R2 మైనస్ R బై బి. సో దీన్ని ఎలా రాస్తున్నామంటే 1 బై ఏ ఇంటూ R1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ మైనస్ ఆర్ అంటే డెల్టా బై ఎస్, అలాగే ప్లస్ 1 బై బి ఇంటూ R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి మైనస్ ఆర్ అంటే డెల్టా బై ఎస్. సో ఈ విధంగా R1 R యొక్క ఫార్ములాస్ని ఇక్కడ అప్లై చేసాం. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్లో డెల్టా, సెకండ్ టర్మ్లో డెల్టా కూడా కామన్గా ఉన్నాయి. సో డెల్టా కామన్ తీస్తే డెల్టా బై ఏ ఇంటూ 1 బై ఎస్ మైనస్ ఏ మైనస్ 1 బై ఎస్ అవుతుంది. సో ఇక్కడ డెల్టా బై బి ఇంటూ 1 బై ఎస్ మైనస్ బి మైనస్ 1 బై ఎస్ అవుతుంది. సో క్లియర్గా గమనించండి, ఇక్కడ డెల్టా బై ఏ ఎల్సిఎం ఏమో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్ మైనస్ ఏ ప్లస్ ఏ అవుతుంది. సో ఇక్కడ కూడా డెల్టా బై బి ఇంటూ ఎస్ మైనస్ బి ఎల్సిఎం అవుతుంది, అలాగే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్ మైనస్ ఎస్ ప్లస్ బి అవుతుంది. సో ఇక్కడ ఎస్లు క్యాన్సిల్ సెకండ్ టర్మ్లో కూడా. సో డెల్టా బై ఏ ఇంటూ ఏ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఇక్కడ సెకండ్ టర్మ్లో డెల్టా బై బి ఇంటూ బి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి అవుతుంది. సో క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఏలు క్యాన్సిల్ అవుతాయి ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్లో బీలు క్యాన్సిల్ అవుతాయి. సో అలానే రెండింటిలో డెల్టా బై ఎస్ కామన్ తీసేది, లేదంటే డెల్టా కామన్ తీస్తే 1 బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ప్లస్ 1 బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా గమనించండి, డెల్టా ఇంటూ ఇక్కడ కామన్గా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ పైన మనకు వచ్చేది ఎస్ మైనస్ బి, ఎందుకంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడేమో ఎస్ మైనస్ ఏ, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి క్యాన్సిల్ అయితే ఎస్ మైనస్ ఏ వస్తుంది. సో క్లియర్గా గమనిస్తే డెల్టా ఇంటూ 2s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది, ఇది బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. సో దీంట్లో డెల్టా ఇంటూ 2s మైనస్ ఏ ప్లస్ బి అంటే మనకి క్లియర్గా ఇది సి అవుతుందమ్మా, సి అవుతుంది. అలానే బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇక్కడ గమనిస్తే డెల్టా ఇంటూ సి ఇంటూ దీని వాల్యూ ఇక్కడ ఎస్ మైనస్ సితో ఇంటూ చేయండి, పైన కింద ఎస్ మైనస్ సి లేదు కాబట్టి ఇంటూ చేసాం ఇక్కడ. సో డెల్టా ఇంటూ సి ఇంటూ ఎస్ మైనస్ సి బై దీని వాల్యూ డెల్టా స్క్వేర్. సో ఒక డెల్టా క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మనం ఏం రాయొచ్చు? సి బై డెల్టా బై ఎస్ మైనస్ సి. సో డెల్టా బై ఎస్ మైనస్ సి కాస్త R3 అన్నమాట. సో సి బై R3 అనేది ఇచ్చిన ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అవుతుంది. సో అలానే సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఈక్వల్ బి మైనస్ ఇంటూ ఎస్ మైనస్ సి అని ఇచ్చారు. దీన్ని కూడా మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ఇచ్చిన వాల్యూ ఫస్ట్ రాద్దాం. ఏ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఈక్వల్ టు బి మైనస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. సో క్లియర్గా ఇక్కడ ఇంటూ ఏ మైనస్ బిని ఎస్ మైనస్ బి మైనస్ ఎస్ మైనస్ ఏగా రాయాలి, ఎస్ మైనస్ బి మైనస్ ఎస్ మైనస్ ఏగా రాస్తున్నాం, ఇంటూ ఎస్ మైనస్ సి ఆల్రెడీ ఉంది. అలాగే బి మైనస్ సిని కూడా ఎస్ మైనస్ సి ఇంటూ మైనస్ ఎస్ మైనస్ బిగా రాస్తుంది, మళ్ళీ బి మైనస్ సి వస్తుంది, ఇంటూ ఎస్ మైనస్ సి ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ గమనిస్తే ఇంటూ చేసేద్దాం ఎస్ మైనస్ సితో. సో ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి, ఇది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాల్యూ. రైట్ సైడ్ కూడా సేమ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇక్కడ మనం టోటల్గా ఈక్వేషన్ని డివైడ్ బై ఎస్
మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సితో డివైడ్ చేశాను. డివైడ్ బై ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైతే డివైడ్ చేస్తామో ఏమని రాయొచ్చు మనం ఇక్కడ, ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి ఇందులో క్యాన్సిల్ అవుతాయి. సో 1 బై ఎస్ మైనస్ ఏ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ సి క్యాన్సిల్ అవుతాయి. 1 బై ఎస్ మైనస్ బి ఉంటుంది సెకండ్ టర్మ్. అలాగే రైట్ సైడ్ కూడా ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ సి క్యాన్సిల్ అవుతాయి. ఎస్ మైనస్ బి ఉంటుంది, అంటే 1 బై ఎస్ మైనస్ బి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి క్యాన్సిల్ అయితే మైనస్ 1 బై ఎస్ మైనస్ సి ఉంటుంది. సో క్లియర్గా గమనిస్తే మనం ఇక్కడ డెల్టాతో పైన ఇంటూ చేసేయండి. సో డెల్టా బై ఎస్ మైనస్ ఏ మైనస్ డెల్టా బై ఎస్ మైనస్ బి ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ బి మైనస్ 1 బై డెల్టా బై ఎస్ మైనస్ సి. డెల్టాతో ఇంటూ చేసాం. సో క్లియర్గా మనకి డెల్టా బై ఎస్ మైనస్ సి అంటే R1 మైనస్ డెల్టా బై ఎస్ మైనస్ బి R2. సో ఇది కూడా మనకి R2 మైనస్ R3 అవుతుంది. సో క్లియర్గా గమనించినట్లయితే మనకి ఏమవుతుంది, R1 ప్లస్ R3 వాల్యూ 2R2 అవుతుంది. సో R1 ప్లస్ R3 2R2 అయింది అంటే క్లియర్గా మనకి ఏమైనట్టు, R1, R2, R3 ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో R1, R2, R3 ఏ ప్రోగ్రెషన్లో ఉన్నాయో మనకు కనుక్కోమని చెప్పారు. సింప్లిఫై చేస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని వచ్చింది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం చూస్తే, ఇన్ ట్రయాంగిల్ ABC A ఈక్వల్ 5, B ఈక్వల్ 12, C ఈక్వల్ 13, దెన్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ B స్క్వేర్ sin 2C ప్లస్ C స్క్వేర్ sin 2B అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ABC అనేవి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవుతున్నాయి. సో ట్రయాంగిల్ సైడ్స్ అనేవి ABCగా తీసుకున్నట్లయితే ఇది A, ఇది B, ఇది C అవుతుంది. సో క్లియర్గా గమనించండి, ఏకి ఆపోజిట్ గా క్యాపిటల్ ఏ ఉంటుంది వెర్టెక్స్, బికి ఆపోజిట్ గా క్యాపిటల్ బి ఉంటుంది, సికి ఆపోజిట్ గా క్యాపిటల్ సి ఉంటుంది. సో ఇప్పుడు ఏ యొక్క వాల్యూ 5 ఇచ్చారు, బి వాల్యూ 12 ఇచ్చారు, సి వాల్యూ మనకి 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 13 అయిపోతుంది. అంటే క్లియర్గా మనకి ఏబిసి అనే ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో క్లియర్లీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్ 12 స్క్వేర్ ప్లస్ 5 square plus 12 square, that value will be 13 square, that is c square. So c square వచ్చింది కాబట్టి కంపల్సరీగా యాంగిల్ c వాల్యూ మనకి 90 డిగ్రీస్ అవుతుంది. సో ఎప్పుడైతే 90 అవుతుందో ఆల్రెడీ sin 2c అనేది sin 180 అవుతుంది. కాబట్టి డైరెక్ట్ గా మనం sin 2c వాల్యూ sin 180 డిగ్రీస్, సో దట్ ఈజ్ 0 అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ టర్మ్ డైరెక్ట్ 0 అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ లో sin 2b ఉంది. సో ఇక్కడ గమనిస్తే sin b ఏమవుతుంది, ఇన్ ట్రయాంగిల్ ABC sin b ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, సో 12/13. అలానే cos b కూడా మనకి ఎక్స్టెంట్ సైడ్ బై హైపోటెనస్, దట్ ఈస్ 5/13. మరి సెకండ్ టర్మ్ లో sin 2b ఉంది కాబట్టి sin 2b యొక్క వాల్యూ 2 into sin b into cos b అని రాయొచ్చు. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ sin 2b. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ దిస్ వన్. 2 into sin b వాల్యూ 12/13 into cos b వాల్యూ 5/13. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇది 120/169 అవుతుంది. సో మనకి ఏదైతే అడిగాడో b స్క్వేర్ sin 2c అదే తీసుకుంటున్నాను, c స్క్వేర్ sin 2b. సో ఇక్కడ b స్క్వేర్ అంటే మనకి 12 స్క్వేర్ అవుతుంది. sin 2c వాల్యూ ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం 0 అని. సో ఫస్ట్ టర్మ్ ఈ 0. సెకండ్ టర్మ్ c స్క్వేర్ అంటే 13 స్క్వేర్ 169 అవుతుంది. sin 2b వాల్యూ మనకి ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 120/169. సో 169 క్యాన్సిల్ చేస్తే 0 ప్లస్ 120 దట్ ఈస్ 120. సో b స్క్వేర్ sin 2c ప్లస్ c స్క్వేర్ sin 2b వాల్యూ 120. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ థర్డ్ సమ్. అలానే ఫోర్త్ సమ్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్త్ సమ్ లో మనకి ఏమి ఇచ్చారు, ఇన్ ట్రయాంగిల్ ABC 1/r1 ప్లస్ 1/r2 1/r1 1/r2 1/r3 ఈ మూడు కూడా ఏపీలో ఉంటే R2 ఈ స్టార్ వాల్యూ కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ ఈ రేషియో యొక్క వాల్యూ ఏంటో కనుక్కోమని చెప్తున్నారు.
సో మనకి ఇచ్చిన కండిషన్ మనం తీసుకుంటే గివెన్ 1/r1 1/r2 1/r3 r in AP అని తీసుకుందాం. సో ఏపీ యొక్క ఫార్ములా ఏంటి అవుతుంది? 2b = a + c. సో 2/r2 = 1/r1 + 1/r3. సో ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే 2/r2 అంటే డెల్టా బై s మైనస్ a, 1/r2 డెల్టా బై s మైనస్ b, 1/r2 అంటే 2 into s minus b by delta అవుతుంది. సిమిలర్లీ 1/r1 s minus a by delta అలాగే s minus c by delta 1/r3 అవుతుంది. సో డెల్టా మనం క్యాన్సిల్ చేస్తే 2 తో సింప్లిఫై చేస్తే 2s minus 2b = 2s minus of a plus c గా రాయొచ్చు. సో క్లియర్ గా గమనిస్తే 2s minus 2b = 2s minus a plus c అంటే a plus c దీంట్లో తీసేస్తున్నాం. 2s అంటే a plus b plus c ఆల్రెడీ మైనస్ a మైనస్ c. ఇక్కడ ac క్యాన్సిల్ అయిపోతాయి, దాని వాల్యూ b అవుతుంది. సో 2s minus 2b వాల్యూ b అవుతుంది. సో దీని నుండి క్లియర్ గా ఏమని చెప్పొచ్చు? 2s = 3b అని రాయొచ్చు. సో s యొక్క వాల్యూ 3b/2 అవుతుంది. సో s వాల్యూ 3b/2 అని ప్రూవ్ చేస్తాం. అలానే r2 ఈ స్టార్ అడిగారు. సో r2 ఈ స్టార్. సో r2 అంటే మనకి ఏమని చెప్పొచ్చు? డెల్టా బై s మైనస్ b అని చెప్పొచ్చు. సో r వాల్యూ డెల్టా బై s. సో ఇక్కడ మనం డెల్టా క్యాన్సిల్ చేస్తే దీన్ని s మైనస్ b బై s గా రాయొచ్చు. s మైనస్ లేదా s మైనస్ b వాల్యూ డైరెక్ట్ వేసేద్దాం. s వాల్యూ మనకి 3b/2 మైనస్ b అవుతుంది. ఆల్రెడీ b ఉంది. ఈస్ టు s వాల్యూ డైరెక్ట్ గా 3b/2 వేసుకోవచ్చు. సో 3b/2 అంటే 2 into b minus 2b, 3b minus 2b అంటే b/2 అవుతుంది. ఇక్కడ s వాల్యూ 3b/2. సో 2 క్యాన్సిల్, b కూడా క్యాన్సిల్ అవుతుంది. సో 1:3 వచ్చింది. సో r2 ఈ స్టార్ వాల్యూ 1:3. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 1/, అవుతుంది డెల్టా క్యాన్సిల్ అయినప్పుడు. సో రివర్స్ మనం రాయొచ్చు దీన్ని 1/b/2 1/3b/2. సో 1:1/3 అవుతుంది. 1:1/3 that is 3:1. So 3:1 is the solution for this problem. So next problem చూస్తే in triangle ABC if cot A/2 is to cot B/2 is to cot C/2 value 3:7:9 అని ఇచ్చారు. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ A/B/C. సో A/B/C వాల్యూ కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిన కండిషన్ మనం తీసుకుందాం. cot A/2 is to cot B/2 is to cot C/2. దీని వాల్యూ 3:7:9 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ cot A/2 cot B/2 cot C/2 వాల్యూస్ రాసుకుందాం. డెల్టా బై s బై s into s minus a by delta is to s into s minus b by delta is to s into s minus c by delta. దీని వాల్యూ 3:7:9 అని ఇచ్చారు. సో డెల్టా ని రేషియో క్యాన్సిల్ చేసేస్తున్నాం, అలాగే s కూడా క్యాన్సిల్ చేసాం. సో ఇప్పుడు s minus a is to s minus b is to s minus c వాల్యూ 3:7:9 అవుతుంది. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మనకి. we know that a is b is c వాల్యూ d is e is f అయితే మనం ఎలా రాయొచ్చు? a/d = b/e = c/f అని రాయొచ్చు. సో దీన్ని మనం ఇక్కడ ఉపయోగించుకుందాం. సో ఏమవుతుంది ఇక్కడ క్లియర్గా s minus a/3 = s minus b/7 = s minus c/9. సో ఈ మూడు కూడా సేమ్ రేషియో కలిగి ఉంటాయి, అంటే సేమ్ వాల్యూ ఉంటాయి. సో దీని సమ్ k అని అనుకుందాం. సో ఇప్పుడు s minus a వాల్యూ k లో 3k కి ఈక్వల్ అవుతుంది. అలాగే s minus b అనేది 7k కి ఈక్వల్ అవుతుంది. s minus c అనేది 9k కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మూడు యాడ్ చేద్దాం. సో యాడింగ్
ద అబౌవ్ పైన ఉన్న 3 కూడా యాడ్ చేస్తే s minus a, s minus b, s minus c. So 3s minus of a plus b plus c equal to 3 plus 7 10 plus 9 19k అవుతుంది. సో క్లియర్గా గమనిస్తే 3s minus 2s that is s. సో s equal to 19k వచ్చింది. సో s వాల్యూ మనకు తెలిసింది కాబట్టి s వాల్యూ తీసుకొచ్చి పై వాటిలో వేస్తే abc వాల్యూస్ మనకు వస్తాయి. సో క్లియర్గా గమనిస్తే a ఈక్వల్ టు ఏమని రాయొచ్చు s మైనస్ 3k. సో s వాల్యూ మనకి 19k మైనస్ 3k అంటే మనకి 16k అవుతుంది. అలానే b వాల్యూ s మైనస్ 7k అని రాయొచ్చు. సో 19k మైనస్ 7k దట్ ఈస్ 12k అవుతుంది. అలాగే c వాల్యూ s మైనస్ 9k అని రాయొచ్చు. సో 19k మైనస్ 9k దట్ ఈస్ 10k అవుతుంది. మనకి a is to b is to c అడిగారు. సో therefore a is to b is to c ఈక్వల్ టు a వాల్యూ మనకి 16k, అలాగే b వాల్యూ 12k, అలాగే c వాల్యూ 10k. సో మనకి ఇక్కడ k ని క్యాన్సిల్ చేసేసి 16 12 10 2 తో క్యాన్సిల్ చేద్దాం. 2 8 16, 2 6 12, 2 5 10. So our ratio is 8 is to 6 is to 5. So this is the ratio for a is to b is to c. So this is the solution for this question. సో ఇలానే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.